అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికీ. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. ఇంట్రొడక్షన్ టు ఫస్ట్ ఎడిషన్లో బాబా జీవితాన్ని గురించి అది రాస్తూ డాన్ ప్రస్తుతం నిన్న సంతోష్ బాబా పబ్లిసిటీ అంటే ప్రెస్ వ్యవహారంలో ఎలా ఉండేవారు, పబ్లిసిటీని ఎలాగా హ్యాండిల్ చేసేవారు, ఎందుకు అది ఆశ్చర్యంగా ఉండేది అన్నది జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పారాగ్రాఫ్ టైము అయిపోవడం వల్ల ఇక్కడ ఆపామండి. సంతోష్ మళ్ళీ ఒక్కసారి క్విక్గా చదివి స్టార్ట్ చేద్దామండి. సార్ జీవాబు అండి వినిపిస్తుందండి? స్పష్టంగానే ఉందండి, చదవండి. అటెండెంట్ మళ్ళీ మీరు పూర్తి చేస్తారా నిన్న పారాగ్రాఫ్ ఇది? మధ్యలో ఆపేసాం, మళ్ళీ చదివేయండి ఒక్కసారి. Attendant these was some favorable publicity and much that was critical or even scurrilous. అయితే బాబా యొక్క పాశ్చాత్య పర్యటనల గురించి, ముఖ్యంగా ఆయన చేసినటువంటి విదేశీ పర్యటనలు నేను ప్రస్తావిస్తూ అక్కడ ఏం జరుగుతుందో అనేది మనకి ఒక ఏం కనిపిస్తుంది బయటకి అన్న విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ డాన్ చెప్తూ ఉన్నారండి. ఆయన యొక్క విదేశీ పర్యటనలో ముఖ్యంగా బాబాకి సంబంధించి ప్రచారం, కొంత అనుకూలమైనటువంటి ప్రచారం జరిగింది, అలాగే ఆయన విమర్శిస్తూ కొంత ప్రచారం జరిగింది, అలాగే ఆయన పరిహసిస్తూ కూడా కొంత ప్రచారం జరిగింది అని చెప్తున్నాను. బాబా హ్యాస్ నెవర్ అటెంప్టెడ్ టు డెవలప్ ఎ ఫేవరబుల్ ప్రెస్. బాబా ఏ రోజు కూడా ఈ పాత్రికేయులతో, ముఖ్యంగా ఈ విలేకరులు, పత్రికల వారితో ఏ రకంగా తనకు అనుకూలంగా వార్తలు రావాలి అన్న విధంగా ఆయన ఏ రోజు ప్రయత్నించలేదు. He persistently maintains that those who attack him do his work equally with those who praise him. అయితే బాబా ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే, తనను స్తుతించే వారితో సమానంగానే తనను విమర్శించేవారు కూడా తన పని చేస్తారు అని ఇప్పుడు బాబా చెప్తూ ఉండేవారు. అంటే ఆయన పట్ల వస్తున్నటువంటి విమర్శలకి ఆయన ఎప్పుడు స్పందించేవారు కాదు. పైపెచ్చి ఎవరైనా సరే బాబా ఇలా విమర్శిస్తున్నారని చెప్తే వాళ్ళని కరెక్ట్ చేస్తూ బాబా అనేవారు, నువ్వు ఎంత పని చేస్తున్నావో నీతో సమానంగా విమర్శిస్తున్న వాడు కూడా నా పనిని అదే రీతిలో చేస్తూ ఉండేవాడు అని చెప్పి బాబా వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉండేవారు. His consistency in his attitude of refusing to defend himself or to correct errors in quoting his remarks or even simple misunderstandings is a phenomenon in this day when the world has become convinced of the need for vindication of oneself in the eyes of the society. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్తున్నారండి. ఈరోజు మనం ప్రపంచంలో వ్యక్తుల యొక్క వైఖరిని చూస్తే, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, మనం అందరం ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉంటామంటే, మన గౌరవాన్ని లేదా మనల్ని మనం సమర్థించుకోవడానికి ప్రతి ఒక్కరం తాపత్రయపడుతూ ఉంటాం. అయితే ఇటువంటి రోజుల్లో అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ గౌరవాన్ని లేదా తాము చెప్పిన విషయాన్ని సమర్థించుకోవడానికి ఎల్లప్పుడూ తాపత్రయపడేటటువంటి ఈ రోజుల్లో బాబా కన్సిస్టెంట్గా నిలకడగా ఆయన చూపించిన వైఖరి ఏమిటి అంటే, ఆయన ఏ రోజు కూడా తనను తాను సమర్థించుకోవడానికి కానీ, లేదా తాను చెప్పినటువంటి విషయాల్లో లేదా తాను ఇచ్చినటువంటి ప్రకటనలో దొర్లే తప్పులను సవరించడానికి కానీ, లేదా మనం ఆయన ఇచ్చినటువంటి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు కూడా వాటిని సరిదిద్దడానికి కానీ నిజంగా ఆయన ఏ రోజు కూడా ప్రయత్నించలేదు. అంటే ప్రపంచంలో మనందరిలో అతి సాధారణంగా కనిపించే యాటిట్యూడ్కి భిన్నంగా ఆయన ఎప్పుడూ
ప్రవర్తిస్తూ ఉండేవారు అని చెప్పేసి ఈ స్టేట్మెంట్లో ఉందండి. అయితే దీని కనెక్టింగ్లో ఇలా చెప్తున్నాను. సచ్ అబ్సల్యూట్ ఇండిఫరెన్స్ మైట్ వెల్ బి అట్రిబ్యూటెడ్ టు ఫెయిల్యూర్ టు రియలైజ్ ప్రాక్టికాలిటీ, బట్ one ends up with this sense that Baba acts according to deep internal knowledge and is satisfied that the results will occur regardless of interpretation. అయితే ఇదంతా ఒక లాజిక్లో ఆయన తీసుకువెళ్తూ ఉన్నాడు. ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్తూ ఉన్నాం. బాబా ఈ పాశ్చాత్య దేశాలకు వెళ్ళేటప్పుడు ఆయనకు అనుకూలంగా వచ్చింది, కొంతమంది విమర్శిస్తూ రాశారు ప్రకటనలు, మరికొంతమంది ఆయన్ని పరిహసిస్తూ కూడా రాశారు. బాబా ఏ రోజు వీటిని ఖండించలేదు. ప్రపంచంలో మానవుల యొక్క సహజమైన స్వభావానికి విరుద్ధంగా బాబా ఎప్పుడు తను తాను సమర్థించుకోవడం కానీ ఆ తప్పును సవరించడం ఈ ప్రయత్నం చేయలేదని ఎంతవరకు చెప్పుకున్నాం కదండి. అయితే ఈ రకంగా ఇండిఫరెంట్గా ఉన్నా అంటే వాటి పట్ల నిర్లక్ష్యంగా అయితే ఓకే, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే ప్రవర్తించని, వాళ్ళు ఎలా విమర్శిస్తే విమర్శించని అని అటువంటి వాటి పట్ల నిర్లక్ష్య ధోరణితో లేదా కొంచెం నిరాసక్తితో ఉండడం అనేది ఆయన ప్రాక్టికాలిటీకి ఆచరణాత్మక కొంచెం దూరంగా ఉన్నాడేమో కదా, వాస్తవికతకి దగ్గరగా లేడు అని మనకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే బాబా యొక్క మనం కొంచెం లోతులో వెళ్ళి పరిశీలిస్తే, బట్ వన్ ఎండ్స్ అప్ విత్ ద సెన్స్ దట్ బాబా యాక్ట్స్ అకార్డింగ్ టు ద డీప్ ఇంటర్నల్ నాలెడ్జ్. ఆయనకు ఉన్నటువంటి లోతైన ఆంతరిక జ్ఞానం ప్రకారమే ఆయన ఎప్పుడు నడుచుకుంటూ ఉంటాడు. ఆయన యొక్క ప్రవర్తన ఆ రకంగానే ఉంటుంది. అండ్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్ విల్ అక్కర్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్. ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలు కానీ ఆయన చేసే పనుల్ని మనం వ్యాఖ్యానించేది లేదా మనం చెప్పే తీరును మనం అర్థం చేసుకునే తీరును బట్టి కాకుండా ఆయన తన పని యొక్క ఫలితాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అన్నటువంటి లోతైన ఆంతరిక జ్ఞానం ఆయనకు ఉంది. కాబట్టి ఈ పై విషయాలను ఆయన ఏ రోజు కూడా పట్టించుకునేవాడు కాదు, పైపెచ్చి వాటి పట్ల నిర్లక్ష్యంగా ఉండేవారని చెప్పేసి చెప్తున్నాను. Great receptions were held for him in Europe and in America, and the publicity which rocketed back and forth on his introduction to Hollywood created a flood of statements which will never be completely integrated. అలాగే బాబా ఈ విదేశీ పర్యటనలో ముఖ్యంగా యూరోప్, అమెరికా పర్యటించినప్పుడు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యం చాలా గొప్పగా ఉంది. అలాగే ఆయన యొక్క రాకకు సంబంధించినటువంటి ఆయన పర్యటనకు సంబంధించినప్పుడు అప్పుడు వచ్చినటువంటి పబ్లిసిటీ, పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటనలు, వాటన్నింటినీ నిజంగా సేకరించి ఒక దగ్గర కూర్చడం అనేది చాలా అది జరిగే పని కాదు. ఎందుకంటే ఆయన రాకకు సంబంధించినటువంటి ఆ పత్రికా ప్రకటనలు ఒక వరదలాగా పుట్టుకొని వచ్చాయి. వాటన్నింటినీ ఒక దగ్గరికి తెచ్చి సమన్వయపరచడం అనేది ఎప్పటికీ సాధ్యం కాని పని అని చెప్పేసి ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు సార్. ఓపెన్ ఫర్ డిస్కషన్. ఏమన్నా ఉన్నాయండి దీని మీద? అది లాస్ట్ స్టేట్మెంట్ కెనాట్ నెవర్ బి కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ అంటే వాటిలన్నీ దగ్గర చేర్చి అవగాహన చేసుకోవడం కష్టం అనండి, లేకపోతే ఇంటిగ్రేటెడ్ పదం ఏ కాంటెస్ట్లో? అంటే నాకు అర్థమైంది వాటన్నిటిని ఒక దగ్గర కూర్చి సమన్వయపరచడం అనేది అదే అలాగే అంటే కాన్ఫ్లిక్టింగ్గా కూడా ఉంటాయి అన్నట్టుగానేమో. అంటే ఒక ప్యాటర్న్లో తీసుకొచ్చేసి కంక్లూజన్ రావడం అంత ఈజీ కాదని అలాగేనా అది కదా? అలాగే అనుకుంటున్నాను సార్. అంతే, నాకు అలా కొన్ని ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయండి కనెక్టెడ్, కానీ కొన్ని రకరకాలు కదా. అవి హాలీవుడ్కి ఇంట్రడక్షన్ చేసేటప్పుడు అవన్నిటిని కలపడం అసాధ్యం, కష్టం అని చెప్తున్నాడు. అవన్నీ మనం అనలైజ్ చేసి మీరు అన్నట్టుగా ప్యాటర్న్లో పెట్టడం అన్నట్టుది చాలా కష్టం ఇదే అనుకుంటున్నాను సార్ నేను. ఫర్దర్గా ఏమన్నా ఉన్నాయండి? మిగిలిన వాళ్ళు ఏమన్నా యాడ్ చేస్తారా? దాసు ఓకేనండి? కరెక్ట్గానే కావాలండి నాకేమి అంటే అన్లెస్
Somebody has any question? Okay. నేషనల్ అనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి దీని మీద మీకు ఉన్నాయి లిస్ట్ ఉన్నాయి 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 చెప్పండి సార్ చెప్పండి. అంటే బాబా యొక్క అవతార జీవితాన్ని చూసినట్లయితే తన్ని విమర్శించే వాళ్ళ మీద ఎప్పుడూ ఆయన కక్ష కానీ వాళ్ళ పట్ల వ్యతిరేక ధోరణిని కానీ చూపించలేదు ఆయన. మనకి ఆయన జీవితంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా మెహ్రా మేనమామ ఎంఎస్ ఇరానీ, అంటే బాబా పేరు మెహర్వాన్ షెరియార్ ఇరానీ, అతని పేరు కూడా ఎంఎస్ ఇరానీయే, అంటే మెహర్వాన్ షెరియార్ కాదు కానీ మరొక అక్షరాలు ఎంఎస్ ఇరానీ. అతను కొలనల్గా పనిచేశాడు ఆర్మీలో. అతనికి తన సోదరులు ఇద్దరు, అంటే సోదరీమణులు ఇద్దరు కూడా, మెహ్రా తల్లి మెహ్రా పెద్దమ్మ, వీళ్ళిద్దరూ కూడా, అంటే పాద్రి తల్లి, వీళ్ళిద్దరూ కూడా బాబా పరిధిలోకి వచ్చేయడం, ఈ తమ ఆస్తుల్ని సర్వం కూడా బాబాకు దారాదత్తం చేసేయడం, దీంతో బాబా మీద పగ పెంచుకున్నాడు అతను. ఎంఎస్ ఇరానీ అతని పేరు. మొత్తం ఆ పార్సీ కమ్యూనిటీలో విష ప్రచారం చేసేవాడు బాబాకు వ్యతిరేకంగా. అది ఎంతలాగంటే కరపత్రాలు ముద్రించి బాబా ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడికి వెళ్ళి ముందు అందరికి బాగా ప్రచారం చేసేవాడు బాబా ఫేక్ చీట్ అని. బాబా ఎప్పుడు కూడా అతని మీద కోపడడం కానీ దుర్భాషలు ఆడడం కానీ అతనికి వ్యతిరేకంగా ప్రకటన చేయడం కానీ ఎప్పుడూ చేసేవారు కాదు. పైపై సహాయం చేయడానికి ప్రయత్నం చేసేవారు. తర్వాత మనకి మాన్యుమెంటల్ టవర్, మనకి మెహరాబాద్లో మెమోరియల్ టవర్ ఉంది కదండి, అందరూ చూసే ఉంటారు. ఆ ధోనికి ఎదురుగా కొంచెం ముందుకెళ్తే ఆ రోడ్డుకి ఎడం చేతి పక్కన ఉంటుంది మెమోరియల్ టవర్. 1940వ దశకంలో తన కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి అదృష్టవంతులు, ధన్యజీవులు అయిన తన ప్రేమికులు, తన శిష్యుల పేర్లు ఆ వేదిక చుట్టూ, అంటే ఆ స్తూపం యొక్క కింద దాని బేస్ చుట్టూ కూడా చెక్కించారు బాబా ఆ పేర్లు. దానికోసం ఒక లిస్ట్ ఇచ్చారు, వీళ్ళ పేర్లు దీని మీద చెక్కించండి అని. అందులో ఈ ఎంఎస్ ఇరానీ పేరు ఉంది. షాక్ అయిపోయారు అందరూ కూడా. ఇది బద్ధ వ్యతిరేకి కదా బాబాకి ఇతని పేరు ఎందుకు వచ్చింది? అప్పుడు బాబా చెప్పారు, మీరందరూ మీ జీవితాలను త్యాగం చేయడం వల్ల నా అవతార కార్యక్రమంలో ఎలా భాగస్వాములయ్యారో, అతడు నాకు వ్యతిరేకంగా విష ప్రచారం చేసి అనేక మంది నా పరిధిలోకి రావడానికి అతను దోహదపడ్డాడు. అంచేత అతను కూడా సమానంగా నా పనిలో పాల్గొన్నాడు అని బాబా చెప్పారు. అంటే మనందరికీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. కానీ బాబా ఏమన్నారంటే, ఇతని విష ప్రచారం చూసి నిజంగా ఇతను ఎంత మోసగాడా, అయితే ఒకసారి చూద్దాం అని చెప్పి నా దర్శనం చేసుకుని వాళ్ళకి దృఢ విశ్వాసం ఏర్పడి నా ప్రేమికులుగా మారిపోయారు. సో అతని విష ప్రచారమే లేకపోతే నా గురించినటువంటి ప్రాథమిక సమాచారం కూడా వాళ్ళకి అంది ఉండేది కాదు కదా. అది అలాగూ మనకు తెలియదు అనమాట. అది ఆయన ఎవరితోనైనా, ఎవడి బలహీనతలను సాధనంగా చేసుకునైనా తన పని చేసుకోగలను అని బాబా అనేక సార్లు చెప్తూ ఉండేవారు. అది ముఖ్యంగా అండి. రెండవది సెకండ్ పార్ట్ గురించి, ఆ వెస్టర్న్ టూర్ గురించి వార్డ్ ఒకసారి ఇలా చెప్పాడు. నేను బాబా ఫస్ట్ ఆ అమెరికా అది వెళ్ళినప్పుడు ఆ టూర్ డీటెయిల్స్ అన్నీ సేకరించాను. ఎర్లీ మెసేజెస్ టు ది వెస్ట్ అని ఒక బుక్ ఉందండి, వార్డ్ రాసింది. అద్భుతం అనమాట అది. దాని సందర్భంగా అతను చెప్పాడు వార్డ్. బాబా యొక్క నేపథ్యం ఒక్కసారి చూస్తే ఆయన ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్. ఆయన తండ్రి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అతను టీ దుకాణం నడుపుకునేవాడు, కళ్ళు అంగడి నడిపేవాడు. ఇది ఆయనకున్న బ్యాక్గ్రౌండ్. సాధారణమైనటువంటి ఒక పరిస్థితుల్లో పెరిగినటువంటి ఒక యంగ్ మ్యాన్. ఇతను ఇంటర్నేషనల్ ప్రెస్ని గడగడలాడించేశాడు ఆయన. వాళ్ళందరూ షాక్ అయిపోయేవారు. అది ఒక్కటి చాలు ఆయన అవతార పురుషుడు అనే విశ్వాసం మనం పొందడానికి అని వాడు చెప్తాడు అనమాట. అంటే అంత హి వాజ్ షాక్డ్.
చాలా కొన్ని కోట్లు ఖర్చు పెడితే కానీ అంత ప్రెస్ రిపోర్ట్స్ మనం క్రియేట్ చేయలేమటండి. అంత అలజడి క్రియేట్ చేశారట బాబా అక్కడ ఇంటర్నేషనల్ ప్రెస్. అంటే ఆయన ఇచ్చేటువంటి సూటి అయిన సమాధానాలు, నేరుగా హృదయాన్ని తాకేటువంటి ఆ రీతి, అదంతా చూసి వాళ్ళు ఆశ్చర్యపోయేవారట ప్రెస్ రిపోర్ట్స్. ఇదండి, నేను జస్ట్ ఐ వాంట్ టు యాడ్ దిస్. జై బాబా. జై బాబా సార్. నెక్స్ట్ దానికి వెళ్దాం అండి. సంతోష్. These trips to the West produced their own treasury of incidents rich in human emotion. అయితే ఈ పాశ్చాత్య దేశ పర్యటనలో మనందరినీ ఉద్వేగపరిచి మన యొక్క భావావేశాలని ఉద్వేగపరిచేటటువంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. One that has always interested me deeply has been the account of Baba's meeting with a Russian lady who was profoundly disturbed because of her inability to form any sense of warm relatedness to her daughter, who at that time was in her 20s. అయితే ఈ పాశ్చాత్య దేశాల్లో ఎన్నో సంఘటనలు జరిగాయి కదా, వాటిలో నాకు బాగా ఆసక్తి రేకించినటువంటి ఒక సంఘటన, అలాగే నా మీద ఎంతో ప్రభావం చూపించినటువంటి ఒక సంఘటన ఉంది. అదేంటి అంటే బాబాని ఎంతోమంది కలిశారు. ఆ కలిసినటువంటి వాళ్ళలో ఒక రష్యన్ వనిత కూడా ఉంది. ఆమె బాబాని కలిసేటప్పటికి ఆమె పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆమె చాలా ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతికి, బాధకి లోనైన పరిస్థితిలో ఉంది. ఎందుకు అంటే ఆమెకి 20 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఉంది, ఒక కుమార్తె ఉంది. ఆమెతో ఈమెకి సరైనటువంటి రిలేషన్షిప్ లేదు. వాళ్ళ మధ్య ఆమె ఏ రోజు కూడా తన కూతురు పట్ల సరైనటువంటి ఏ విధమైనటువంటి ఆ ఆప్యాయతని కానీ, ఆ ప్రేమను కానీ ఆమె వాళ్ళిద్దరి మధ్య లేదు. దానివల్ల ఆమె ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేదన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఆమె బాబాని మొట్టమొదటిసారిగా కలవడం జరిగింది. Baba stroked her hand and told her that he would help her. And several days later, when she awakened in the morning, she was suffused by a deep and warm sense of love for the daughter, such as she had never known. అయితే బాబాని ఆమె కలిసేటప్పటికి ఆమె పరిస్థితి అది కదా, ఆ కూతురుతో సరైనటువంటి రిలేషన్షిప్ని లేకపోవడం వల్ల ఆమె ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. బాబాని కలవగానే, బాబాని దర్శించగానే బాబా నెమ్మదిగా ఆమె చేతిని నెమ్మదిగా తట్టి, మరేం పర్వాలేదు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి బాబా అన్నారు. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అంటే, ఆమె ఒకరోజు పొద్దున్న నిద్ర లేవగానే ఆమెకి ఒక రకమైనటువంటి భావన కలిగింది. అది ఎలాంటిది అంటే, ఇదివరకు ఎన్నడూ తన కూతురు పట్ల ఆమె ఎరుగనంతటువంటి ప్రేమ, అంతవరకు కూడా ఆమె కూతురు పట్ల ఆమెకి లేనటువంటి ప్రేమ ఒక్కసారిగా ఆమెలో తన్నుకుంటూ వచ్చింది. రాగానే షీ ఆస్క్డ్ ఫర్గివ్నెస్ అట్ వన్స్ ఆఫ్ హర్ డాటర్ and for her treatment of her in the past, and forthwith there was established a profound and trusting relationship. అయితే ఇదివరకు ఎన్నడూ కలిగినటువంటి ఆ ప్రేమ భావన, వాత్సల్యం ఒక్కసారిగా ఆవిడకి రావడంతో వెంటనే తన కుమార్తె దగ్గరికి వెళ్ళి, ఇంతవరకు తన పట్ల ఆమె ప్రవర్తించినటువంటి తీరుని క్షమించమని చెప్పి, తను కరెక్ట్గా ప్రవర్తించలేదని చెప్పి ఆమె క్షమాపణలు కోరిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా ఎంతో అన్యోన్యత, ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి పరస్పర విశ్వాసం కలిగాయి అని చెప్పేసి, ఆ ఇన్సిడెంట్ ఏ రకంగా ఆ రష్యన్ వనిత మీద ప్రభావం బాబాను కలవడం ద్వారా ఆమెలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది, తల్లి కూతుల మధ్య ఏ రకంగా ప్రేమ, అన్యోన్యత అనేది చిగురించింది అనే విషయాన్ని ఇక్కడ డాన్ టచ్ చేస్తున్నాడు. ఏమైనా ఉన్నాయండి కామెంట్స్ ఈ పారాగ్రాఫ్ మీద?
ఓకే. క్లియర్గానే ఉంది సార్, ముందుకు వెళ్ళిపోతుంది. అవునండి, క్లియర్. నెక్స్ట్ అండి సంతోష్ అయిపోయినట్టుందండి. ఉమా. Jai Baba. జయవాణి. Another instance which savors of magic lamp of human emotion was Baba's meeting in Italy with a disturbed and brilliant university professor who unpacked his own knowledge of historic philosophy before Baba. ఈ మరొక సంఘటన గురించి చెప్తున్నారు. ఇది హ్యూమన్ ఎమోషన్స్ని ప్రదర్శించేటువంటి ఒక సంఘటన. ఇది ఇటలీలో జరిగినటువంటి సంఘటన. ఇది ఇటలీలో ఒక ప్రొఫెసర్, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, అతని యొక్క స్థితి చెప్తున్నారు. అతను ఆందోళనలతో ఉన్నటువంటి ఒక తెలివైనటువంటి ప్రొఫెసర్. ఆయన బాబాతో సమావేశమైనటువంటి ఈ సంఘటన. ఆయన తన తత్వశాస్త్రంలో తనకున్నటువంటి మొత్తం పాండిత్యాన్ని అంతా కూడా తీసుకుని వచ్చి బాబా ముందు ప్రదర్శించాడు. ఆఫ్టర్ అరైవింగ్ ఎట్ కంప్లీట్ ఫ్రస్ట్రేషన్ ఇన్ హిస్ ఎఫర్ట్స్ టు పీస్ టుగెదర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ హిస్ లైఫ్ విజ్డమ్ ఇన్ స్పైట్ ఆఫ్ బాబా పేషెన్స్ ఇన్ లిజనింగ్, he finally threw up his hand in despair and asked Baba just to sit quietly with him in meditation. అంటే ఎప్పుడైతే ఆయన ఆ బాబా ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించారో ఇక్కడ చెప్తున్నారు. ఆఫ్టర్ అరైవింగ్, బాబా ఎంతో సహనంతో అతను చెప్తున్నది వింటున్నప్పటికీ కూడా ఆయన తన జీవితంలో సంపాదించినటువంటి ఈ విజ్ఞానం అంతటినీ కూడా పూర్తి నిస్పృహతో చేతులెత్తేసి బాబాను తనతో పాటు ధ్యానం చేయవలసిందిగా ఆయన కోరాడు. అంటే ఇది బాబాని తన యొక్క విజ్ఞానాన్ని మొత్తం ప్రదర్శించి బాబాని కూడా మెడిటేషన్లో పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడట. జై బాబా. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. కంటిన్యూ చేయండి, అది సెకండ్. కంటిన్యూ చేస్తాను. Baba smiled and laid his hand over that of the professor, and those present in the room comment on that rapt sense of peace which suffused the room and gradually erased the appearance of dispersion from the face of the man. ఇక్కడ బాబా చాలా ఒక చిరునవ్వు నవ్వి తన చేతిని ఆ ప్రొఫెసర్ చేతిపై ఉంచారట. వెంటనే ఆ గదిలో అంతా కూడా ఒక శాంతి భావం, ఒక నిర్మానుషమైనటువంటి ఒక శాంతి భావం ఆ గదిలో ఏర్పడి ఆ ప్రొఫెసర్లో కూడా ఆయనలో ఉన్నటువంటి ఇందాక ఆ ఆందోళన స్థితిలో ఉన్నటువంటి ఆయన ఆ బాబాతో ముచ్చటించినటువంటి విషయాలు కూడా ఆయన నిరాశ భావాలను క్రమంగా తొలగించి వేసిందట. ఈ విషయాన్ని ఆ గదిలో ఉన్న వారందరూ కూడా ముచ్చటించుకుంటూ ఉన్నారట. ఆఫ్టర్ ఎ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ దిస్ సైలెన్స్ he suddenly exclaimed, I know now that the truth is love. అలా కొద్ది క్షణాల తర్వాత అకస్మాత్తుగా అతను ఆశ్చర్యంతో ప్రేమే సత్యం అని నాకు ఇప్పుడు అర్థమైంది అని గట్టిగా అరిచారట. జై బాబా. అంటే బాబా యొక్క టచ్తో అతనిలో ఉన్నటువంటి ఆ నిరాశతత్వం అంతా కోల్పోయి ఆయన చాలా ప్రశాంత హృదయంతో ఆ అసలు విషయాన్ని తెలుసుకొని ఆ ప్రేమయే సత్యం అని నాకు అర్థమైందని గట్టిగా అరిచాడట. జై బాబా. జై బాబా అండి. జై బాబా సార్. చెప్పండి సార్. ఆయన మామూలుగా బుకిష్ నాలెడ్జ్ కదండి, ఆ బుకిష్ నాలెడ్జ్ ఆయనే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నాడు ఆ మైండ్లోది. అది ఫ్రస్ట్రేషన్ అనమాట. దాన్ని ఎలాగా ప్రజెంట్ చేయాలో ఏంటో తెలియట్లేదు. అందుకని ఇంకా నిరాశలో కూరుకుపోయాడు అనమాట. చేతులు పైకెత్తేసాడు. చేతులు పైకెత్తేసి ఇంకా ఇది కాదని చెప్పేసి మెడిటేషన్లో నువ్వు కూర్చొని నాతో పాటు అని బాబాని అడిగేది అనమాట. అంటే మైండ్లో సెటిల్ అవ్వట్లేదు అతను.
అతనుకున్న జ్ఞానంతో. అందుకని బాబాని ఆ మైండ్ సెటిల్ చేయడం కోసం బాబాను కూడా మెడిటేషన్లో కూర్చోమన్నారు అన్నమాట. ఆ తర్వాత ఆ బాబా లవ్ ఈ దీంతో సఫ్యూజ్ అయిన తర్వాత మెల్లిగా అతను తెలుసుకుంటాడు అన్నమాట. ఇది కాదు అసలైనటువంటి జ్ఞానం, ట్రూత్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ ట్రూత్ అని తెలుసుకుంటాడు అన్నమాట. అంతే కదా సార్? హలో జయబాబు, బాగుంది. బాగుంది సార్. ఏమైనా ఉన్నాయండి ఇంకా కామెంట్స్ ఏందో, లేకపోతే ముందుకు వెళ్దాం. రాజుగారు ఒక్క మాట చెప్పండి సార్. ఇక్కడ ఈ పై ఇన్సిడెంట్స్ ద్వారా మైండ్ చెప్పండి బాసు. ఇప్పుడు అతని మైండ్ పీస్ఫుల్ గా లేదు, ఇంటలెక్చువల్ పాయింట్ లో ఉండేటప్పుడు అతను బాబాని మెడిటేషన్ లో కూర్చోమనటంలో ఉన్న మీనింగ్ ఏంటి? అంటే ఆయన ఆ ఫిలాసఫీలో తనలో ఉన్నటువంటి ఆ పాండిత్యాన్ని అంతా కూడా ప్రదర్శించి బాబాని కూడా అంటే ఆయన యొక్క పాండిత్యం వల్ల ఆ ఫిలాసఫీని అంతా కూడా ఆయన ప్రదర్శించాడని చెప్తున్నారు కదా సార్. దానితో బాబాకు కూడా అడ్వైజ్ ఇస్తున్నాడేమో, తన ఫిలాసఫీతో ఆ పీస్ని పొందాలంటే మెడిటేషన్ చేయాలి అని బాబాకు కూడా అడ్వైజ్ ఇస్తున్నాడు. ఆ స్టేట్కి వెళ్ళిపోయాడు అన్నట్టు అర్థమైంది. పీస్ కావాల్సింది ఆయనే కదా, ఇతను బాబాని మెడిటేషన్ లో కూర్చోమని చెప్పటం అది గాడ్ కదా. బాబా డివినిటీని కానీ బాబా గ్రేట్నెస్ కానీ అతను గమనించలేదండి ఇంకా. అది ఆ పాయింట్ లో ఉన్నాడు కాబట్టి ఇంక దీంతో తెలియలే లేదండి, మీరు కూడా నాతో పాటుగా మెడిటేషన్ లో కూర్చోండి అన్నమాట. అదండి ఈ పై ఇన్సిడెంట్స్ ద్వారా డాన్ మనకి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అండి, బాబా యొక్క వర్కింగ్ స్టైల్ని పరిచయం చేస్తున్నాడు. ఆయన ఇంటలెక్చువల్ కాదు, ఆయన వర్కింగ్ స్టైల్. ఆయన వర్కింగ్ స్టైల్ హృదయంలో పరివర్తన తీసుకురావడం ప్రేమ ద్వారా. అది బాబా యొక్క వర్కింగ్ స్టైల్ అని మనకు ఇప్పుడు దాకా చెప్పిన ఇన్సిడెంట్స్ అదే. అంటే ఆయన హృదయంలోకి జొరబడిపోతాడు, అక్కడ ప్రేమను కుమ్మరించేస్తాడు, దాని ద్వారా అతనిలో పరివర్తన తీసుకొస్తాడు ఆయన. అది ఆ వర్కింగ్ స్టైల్ని ఇక్కడ పరిచయం చేసుకుంటూ వస్తున్నాడండి జై బాబా. దెన్ ఓవరాల్గా పైన పారాగ్రాఫ్స్ అన్నీ కూడా చూస్తే ఈస్ గాట్ అన్బిలీవబుల్ డిఫరెంట్ డైమెన్షన్ ఉంది, వేరే డైమెన్షన్ ప్రతి చోట ఆయన ఎగ్జిబిట్ చేశాడు అన్నది ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి. అదే మన రూమీ కథ ఉంది కదండి, రూమీ పండితుడు ఆయన పుస్తకం రాసి రెడీగా పెడతాడు, ఒక మ్యాగ్నమ్ ఓపస్ ఒకటి రాసి. ఈ లోపల సద్గురు ఈయన వస్తాడనమాట, శ్యామ్స్ వస్తాడు. శ్యామ్స్ వచ్చి అటు ఇటు చూసి ఆ పుస్తకాలన్నీ బట్టి నూతిలో పారేస్తాడు. నూతిలో పారేస్తే ఇదేంటి ఇలా చేసేటట్టు అనుకుంటుంటారు. కానీ అన్న ఆయన చేతులు లోపల తీసి ఆ పుస్తకాలన్నీ తీసి బయట పెడతాడు, ఒక పుస్తకం తాడదనమాట. అప్పుడు అతనికి బలుబు వెలుగుద్ది అనమాట. ఈయనకి రూమీకి కూడా ఆయన కూడా అనుసరిస్తాడు అనమాట. తర్వాత అంటే అసలైన జ్ఞానం ఆయన పరిచయం చేశాడనమాట. మామూలు జ్ఞానం అంటే ఏంటి అన్నదానికి ఇంటెలెక్ట్ ఎంత ఉన్నా కూడా అంతే విలువ కదా. ఇంటెలెక్ట్ ద్వారా ఏమున్నా అంతే విలువ, నథింగ్ అన్నట్టుగా. అది ఇక్కడ ఐ నో నౌ ద ట్రూత్ ఈజ్ లవ్ అంటే హృదయం ద్వారా ఆయన డైమెన్షన్ అర్థం చేసుకున్నాడు అన్నమాట, న్యూ డైమెన్షన్. ఇక్కడ దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? వెళ్దాం ముందుకు వెళ్దాం. ఓకే, జయబాబా వినబడుతుందమ్మా? బాగానే ఉంది. ఈ 5 పారాస్ లో బాబా హృదయాన్ని టచ్ చేయడం ద్వారా ఎలాగా వారిలో ఆంతరిక మార్పులు తీసుకొచ్చారు అని చెప్తూ ఆ ప్రేమని ఉదయింపజేశారని, ఇప్పుడు ఆయన వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి మిరాక్యులస్ టేల్స్ వాటితోటి రిలేట్ అయి ఉన్నాయని
ఈ మిగిలిన పేరాల్లో నేను చదివిన పేరాల్లో చెప్తున్నారు. There are miraculous tales of Baba's stay in the cave in which Saint Francis of Assisi has once meditated, of a meeting of the hierarchy atop a mountain in the Swiss Alps, and of the violent storm which raged as Baba stood untouched in a shaft of light which pierced the disgorging clouds, while those who attended him were drenched as they stood waiting for him a few feet down the slope. ఇక్కడ చెప్తున్నారండి, అసిసికి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ ఒకప్పుడు ధ్యానం చేసిన గుహలో బాబా బస చేసిన రోజుల్లోనూ, అలాగే స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్ పర్వత ప్రాంతంలో ఒక కొండ శిఖరం మీద ఆధ్యాత్మిక పాలక వర్గంతో ఒక సమావేశం నిర్వహించిన సమయంలోనూ జరిగిన విషయాలు చెప్తున్నారు. ఈ స్విట్జర్లాండ్ లో ఆల్ఫ్ పర్వతం మీద బాబా ఆధ్యాత్మిక పాలక వర్గంతో సమావేశం అయినప్పుడు ఏం జరిగిందట? తుఫాను, భయంకరమైనటువంటి తుఫాను వచ్చిందట. ఆయన గురించి ఆయనకు అటెండ్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆ స్లోపు ఆ కొండ వాళ్ళలో వెయిట్ చేస్తూ ఉన్నారట. పెద్ద వర్షం, భయంకరమైనటువంటి ఆ తుఫాన్లో వాళ్ళందరూ తడిచి ముద్దయిపోయారు. కానీ బాబా మాత్రం ఏమాత్రం కూడా ప్రభావితం కాకుండా ఆయన ఒక కాంతి కిరణం లాగా అలాగే నిలబడి ఉన్నారటండి. ఇలాంటి అద్భుతమైనటువంటి కథలు ఎన్నో ఉన్నాయి అని డాన్ ఇక్కడ చెప్తున్నారని. ఇది ఫస్ట్ పారా సార్. సెకండ్, దేర్ ఫాలోడ్ సమ్ ఇయర్స్ స్పెంట్ ఇన్ డీలింగ్ విత్ ద మ్యాడ్ అండ్ ద స్పిరిచువల్లీ ఇంటాక్సికేటెడ్. ఆ తర్వాత ఈ పిచ్చివారితోనూ మరియు ఆధ్యాత్మికంగా ఉన్మత్తులైన వారితోనూ సాంగత్యం చేయడంలో కొన్ని సంవత్సరాలు గడిపారు బాబా అంటున్నారు. అంటే తర్వాత ఎలా వారు ఏ పని చేశారంటే మ్యాడ్తో, మస్తులతో పనిచేసి కొన్ని సంవత్సరాలు గడిపారు అని చెప్తున్నారు. A so-called mad ashram was established at Rahuri in 1936, to which Baba and his disciples brought a number of truly mad individuals. అయితే బాబా తరువాత ఆధ్యాత్మిక ఉన్మత్తులైన వారితో చేయడంలో ఒక ఆశ్రమం స్థాపించారు 1936లో రాహూరిలో. ప్రత్యేకంగా పిచ్చివారి కొరకు, మస్తుల కొరకు కాదు, పిచ్చివారి కొరకు ఒక మస్తు ఆశ్రమం స్థాపించారు. దానిలో ఆ ఆశ్రమంలో అనేక మంది పిచ్చివారిని బాబా మరియు ఆయన శిష్యులు కూడా తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచి వారికి బాబా సేవ చేస్తారన్నమాట. Later, Baba's work was increasingly with the spiritually intoxicated, those who had lost their normal conscious contact with their surroundings as a result of the intoxication of their divine love. అయితే ఈ మస్తాశ్రము రాహూరిలో 1936లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళతో బాబా పనిచేయడం అంటే తీవ్రంగా పనిచేయడం మొదలు పెట్టారు. రాందాలు క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళారు. మనం ఆ టూర్స్ అవి ఎంత ప్రయాసంతో కూడుకుని ఉండేవో బాబా సాహిత్యంలో చదివే ఉంటాం. నిద్ర నిప్పులు లేకుండా రాత్రి పగలు కాకుండా చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళని చెప్తున్నారండి. వాళ్ళతోటి బాబా అంత పని చేశారు కదా. ఆధ్యాత్మికంగా ఉన్మత్తులైన వారికి అలా ఎందుకు వారు ఉన్మత్తులుగా అయిపోయారు అంటే దైవీ ప్రేమ కారణంగా వారు అలాగా సాధారణ చైతన్యాన్ని కోల్పోయారు, పరిసరాలతో సంబంధం లేకుండా అయిపోయారు. వారిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లడం కోసం బాబా వారితో పనిచేశారనమాట. దైవీ ప్రేమ కారణంగా వారు ఆ మత్తులో ఉండిపోయారు, ఆ ప్రేమ మత్తులో ఉండిపోయారు. వారికి సాధారణమైనటువంటి చైతన్య స్పృహ లేదు, సరౌండింగ్స్ తో సంబంధం లేదు అని చెప్తున్నారండి ఈ రెండో పేరాలో. కంటిన్యూ చేయనా సార్? ఒకసారి ఆగుదామండి, డిస్కస్ చేసేద్దాం ఏంటండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమన్నా ఉన్నాయండి క్వశ్చన్స్? అది పైన షాఫ్ట్ ఆఫ్ లైట్ అన్నాడు కదండి. అవునండి. అది స్టారం గురించి చెప్తున్నాడండి.
ఆ వైలెంట్ స్టార్మ్ లో ఉరువులు మెరుపులు వచ్చినట్టుగా చెప్తున్నాడు అన్నమాట. మన క్లౌడ్స్ ని చీల్చుకునేది చీల్చుకుంటూ ఉరువులు మెరుపులు వచ్చినట్టుగా అది అనుకుంటున్నాను. అంటే అది బాబా నుంచి వచ్చిన దేదీప్యమానమైన కాంతి అన్నట్టుగా కాదు కదా అది. అంటే ఆ స్టార్మ్ లో ఆయన వీళ్ళందరూ తడిచిపోతే అన్టచ్గా ఉన్నాడు ఆయన, ఏం అలాగే స్థిరంగా ఉన్నాడు ఆయన. అంటే మన మూవీస్ లో చూసినట్టుగా బీమ్ లైట్ వచ్చి అవునండి ఏమి తడవకుండా వర్షంలో ఉంచుతుంది కదా మూవీస్, అలా జరిగినట్టుగా చెప్తాను. ఇది ఒకే ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారంటారా? అసెస్సీని టాప్ ఆఫ్ మౌంటైన్ ద స్విస్ ఆల్ప్స్ అండ్ ఆఫ్ ద వైలెంట్ స్టార్మ్ విచ్ రేజ్డ్. అంటే అది ఎస్ఎస్సి ఒకటేలానే ఉంది సార్. అంటే ఒక లొకేషన్ అంటే ఆల్ప్స్ మౌంటైన్స్ అని అన్నారు కదా. స్విస్ ఆల్ప్స్ అంటే రేంజ్ కదా అవన్నీ, అలాగే తీసుకోవాలన్నమాట. అక్కడ జరిగిన సంఘటన మీరు అన్నట్టుగా లైట్ అంత స్టామ్లో కూడా ఆయన దృఢంగా అక్కడే నిలబడి ఉండడం, ఆ సిచ్యువేషన్ చెప్తున్నారు. తర్వాత ఏమో మిగిలిన వాళ్ళు అయితే కింద వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తడిచిపోయారు పూర్తిగా. అయితే నాకు ఇక్కడ డౌట్ ఉందండి, స్విస్ ఆల్ప్స్ అనేది స్విట్జర్లాండ్ లా కదా ఉంది? అంటే ఆ రేంజ్ అండి దాసు. ఈ ఆల్ప్స్ మన హిమాలయ రేంజ్ లాగా స్విట్జర్లాండ్ నుంచి ఇటలీ దాకా బహుశా అలా అయ్యి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అంటే రేంజ్ అవి. మా బావగారు వెళ్ళి వచ్చాడండి అసిసి, ఆయన చెప్పాలి మరి అక్కడికి. మేము వెళ్ళాం. అంటే ఆల్ప్స్ పర్వతాలు అంటారు కదండి, మీరన్నట్టుగా హిమాలయన్ రేంజెస్ లాగా అది 2-3 కంట్రీస్ లో ఇది ఉంటుంది. ఆల్ప్స్ అనేది ఆ వేరే వేరే కంట్రీస్ లో అండి. ఏ కంట్రీకి ఆ కంట్రీ. ఇప్పుడు స్విస్ ఆల్ప్స్ అని లేకపోతే రైట్ అంటారండి. ఇక్కడైతే స్విస్ ఆల్ప్స్ గురించి మాట్లాడతారు అనిపిస్తుంది. అంటే 2 లొకేషన్స్ రెఫర్ చేసి చెప్తున్నారు అంటారు, ఒకటే లొకేషన్. అంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి స్విస్ ఆల్ప్స్ లో చేశాడు సార్. ఓకే ఓకే ఓకే. ఆయన ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ఓకే. లేదండి, అది ఇటలీలోనే ఉందండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అసిసి కేవ్. అదేలేండి. అంటే మనం కరెక్ట్గా చెప్పలేం కానీ ఓకే, పెద్ద మనం డెప్త్కి వెళ్ళక్కర్లేదు నేను అనుకోవడం. బట్ ఇంటెంట్ ఈజ్ క్లియర్ అండి. ఆయన చాలా ఇలాంటి విషయాల్లో అసలు టోటలీ డిఫరెంట్ అప్రోచ్ స్ట్రాంగ్ అని. ఆల్మోస్ట్ 10 కమాండ్మెంట్స్లో సినిమాలు మనం చూస్తాం మోసెస్ లాగా. ఇట్ రిజెంబుల్డ్ దట్ ఇట్ సీమ్స్ ప్రాబబ్లీ. నెక్స్ట్ మస్తు కాంటెక్స్ట్ మీద ఏమైనా ఉందండి? యాక్చువల్లీ 2 పారాగ్రాఫ్లు టుగెదరే చూడొచ్చు మనం. మనకి కంఫర్టబుల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేది, కానీ వెస్టర్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది. లాస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడాలి. ఓకే. దోస్ హూ హ్యాడ్ లాస్ట్ దేర్ నార్మల్ కాన్షియస్ కాంటాక్ట్ విత్ దేర్ సరౌండింగ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఇంటాక్సికేషన్ ఆఫ్ దేర్ డివైన్ లవ్. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, నేను ఒకసారి షేర్ చేస్తాను మీకు. ఓకే సార్. బాబా వెస్ట్ టూర్లో ఉన్నారు. ఒక రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నారనమాట. వెస్ట్లో ఉన్న అతిరథ మహారథులు అయినటువంటి లవర్స్ అందరూ బాబా కూడా నడుస్తున్నారు స్టేషన్లో. అక్కడ సిమెంట్ బెంచ్ ఉంది. ఒకడు ఫుల్ సూట్లో కూర్చొని ఉన్నాడు, సన్ హ్యాట్ పెట్టుకొని ఉన్నాడు. అతను చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. బాబా వెళ్తూ వెళ్తూ అక్కడ ఆగారు. అదేంటి అతను అంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎవడో ఏం పట్టించుకోవట్లేదేంటి అని అడిగారు. సో ఆ స్టేషన్ బాగా పరిచయం ఉన్న ఒక లవరు చెప్పారనమాట, వాడు కొంచెం స్క్రూ లూజ్ బాబా, అంచేత వాడిని ఎవరూ పట్టించుకోరు ఇక్కడ అని చెప్పారు బాబాకి. అప్పుడు బాబా అన్నారు, నాకు మంచి ఎగ్జాంపుల్ ఇది. మస్తు కూడా ఇలాగే ఈ ప్రపంచాన్ని స్క్రూ లూజ్ అని పట్టించుకోడు అని చెప్పారు. అది అంచేత వీళ్ళంతా స్క్రూ లూజ్ గళ్ళు వీళ్ళు అని ఆ భగవంతుడి మీద ఉన్న ప్రేమలో
అతను మునిగిపోయి ఈ ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. మీరు ఎలాగైతే వాడిని పట్టించుకోవట్లేదు, మస్తు మిమ్మల్ని అలాగే పట్టించుకోడు అని చెప్పారు బాబా అప్పుడు. అంటే ఆ మస్తు ఆ స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారనమాట. జై బాబా. జై బాబా. ఇక్కడ స్టేట్ని ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. జై బాబా అండి గౌరీ గారు చదువుదాం అండి. The difference between conventional madness and the loss of normal consciousness as a result of spiritual ecstasy is recognized in India. And as a tradition, the people care for these latter much, as they are termed. ఇక్కడ చెప్తున్నారు సాధారణ ఆ పిచ్చితనానికి ఆధ్యాత్మిక పారస్యం వల్ల సాధారణ చైతన్యాన్ని కోల్పోవడానికి మధ్య వ్యత్యాసం అంటే పిచ్చి వాళ్ళకి మస్తులకి, పిచ్చివారైతే మెంటల్ గా సిక్ అవ్వడం వల్ల వస్తుంది, ఆధ్యాత్మిక పారవస్యం వల్ల ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండడం అనేది మస్తుల లక్షణము. ఈ రెండిటికి వ్యత్యాసం ఏమిటని ఈ ఇండియాలో వాళ్ళకి బాగా తెలుసు, గుర్తించగలరు, గుర్తించబడుతుంది అంటున్నారు. అందుకని ఈ దైవీ ప్రేమలో సాధారణ చైతన్యాన్ని కోల్పోయిన వారిని వీళ్ళు సంరక్షిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం బాబా ఎంఎస్ దగ్గరికి వీళ్ళ కేర్ టేకర్లు ఉన్నారు. అంటే వాళ్ళ హైనెస్ ని, వాళ్ళ స్థాయిని చుట్టూ ఉన్న వాళ్ళు గమనించగలిగేవారు అనమాట కొంతవరకు. అందుకని ఆయనకి సేవలు చేసుకుంటూ ఉండేవారు. వీరిని మస్తులు అంటారు. ఇలాగా దైవీ ప్రేమ కారణంగా ఆ ఉన్మత్తతలో సాధారణ చైతన్యాన్ని, ప్రాపంచిక చైతన్యాన్ని కోల్పోయి ఉండేవారిని మస్తులు అంటారు అని చెప్తున్నారు. Baba's work in this field is reminiscent of the function performed for him over the course of 7 years by Upasani Maharaj, the perfect master who gradually brought him back to full consciousness of his surroundings after the kiss on his forehead by the Sufi master Babajan at Tornevedi. ఇక్కడ చెప్తున్నారండి, ఆ సూఫీ సద్గురువుని బాబాజాన్ మెహర్ బాబా నుదుట ముద్దు పెట్టి ఆయన ముసుగును తొలగించిన తర్వాత, అంటే బాబాను భగవంతుడు సాక్షాత్తు భగవంతుడిని మానవ రూపంలో భూమి మీదకి దించేటప్పుడు ఆ పంచ సద్గురువులు వేసే ముసుగు గురించి ఇక్కడ చెప్తున్నారండి. ఆ ముసుగు వేసి తీసుకొచ్చినప్పుడు ఆ ముసుగును తొలగించవలసిన బాధ్యత కూడా ఆ సద్గురువులదే. కాబట్టి మొదటిసారిగా ఆ ముసుగును తొలగించింది ఎవరంటే సూఫీ సద్గురువు అయినటువంటి బాబాజాన్. బాబా నుదుట ముద్దు పెట్టుకుని ఆ ముసుగును తొలగించగానే ఏమైందట, బాబాకు ఈ సాధారణ చైతన్యం పోయింది, దైవీ చైతన్యం వచ్చేసింది. అప్పుడు ఆ సాధారణ చైతన్యాన్ని తీసుకురావాలి. అప్పుడు ఆయన తాను గాడ్ మ్యాన్, దైవీ మానవుణ్ణి అని తెలుస్తుంది. కాబట్టి ఉపాసని మహారాజ్, మరొక సద్గురువు అయినటువంటి ఉపాసని మహారాజ్ 7 సంవత్సరాలు బాబాతో పనిచేసి ఆయన్ని మళ్ళా నీవు మానవుడివి, భగవంతుడివి అని తెలియజేశారు. మరి దైవీ మానవుడి స్థితికి ఆయన్ని తీసుకొచ్చారు, అంటే ఆయనకి ఎరుకుపరిచారు. అంటే ఆ టైంలో బాబాజాన్ ముద్దు పెట్టుకున్న తర్వాత ఈ ప్రాపంచిక స్పృహ కోల్పోయి నిద్రాహారాలు మానేసి రాళ్లకి తలను వేసి కొట్టుకుని ఇవన్నీ చేస్తూ ఉండేవారు కదా. అవన్నీ ఆ ప్రాపంచిక స్పృహ లేకపోవడాన్ని ఆ మస్తులతో పోల్చి ఆయన చెప్తున్నారు అనమాట. సరిగ్గా ఇటువంటి స్థితే ఆయనకి 7 సంవత్సరాల పాటు ఆ ఉపాసని మహారాజ్ పనిచేసినప్పుడు ఉన్నారు. అదే గుర్తుకొస్తుంది ఇప్పుడు బాబా చేసే పని చూస్తే మనకి అని అంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం, భగవంతుడు స్వయంగా అనుభవించాడు కాబట్టి ఆయన తిరిగి పొందవలసింది ఇంకేమీ లేదు. కానీ మస్తులు ఇంకా ప్రయాణంలో ఉన్నారు. అయితే ఆ లాస్ట్ సెంటెన్స్ లో చెప్తున్నారండి, both of these perfect masters selected Meher Baba as their spiritual chargeman, spiritual head, a unique function uniting the highest flowering of both Hindu and Islamic traditions. ఈ సెంటెన్స్ కొంచెం డిస్కస్ చేద్దామండి, నాకు అర్థమైంది నేను చెప్తాను. అయితే ఆ హిందువుల్లో సద్గురు స్థాయిలో ఉన్నాయన, ముస్లింల్లో సద్గురు స్థాయిలో ఉన్న ఆవిడ, ఇద్దరూ కలిసి చేసినటువంటి మహత్తర కార్యం ఎంతో అద్భుతమైంది అని చెప్తున్నారని నాకు అనిపించిందండి. డిస్కస్ చేద్దాం.
ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ పెద్ద ఇబ్బంది లేదండి, మనకి అవగాహన ఉన్నది. అయితే ఆయన ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బహుశా మీరు అడిగిందండి లాస్ట్ నేను అనుకోవడం, ఒకళ్ళు ముస్లిము ఒకళ్ళు హిందూ గురువులు పర్ఫెక్ట్ మాస్టర్స్ కనుక వాళ్ళు హిందూ ఇస్లామిక్ ట్రెడిషన్స్ సమన్వయానికి అది సూచిక అన్నట్టు ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ కింద తీసుకోవచ్చు మనం. అంతే, మిగిలిన వాళ్ళు యాడ్ చేయండి. దాసు సార్ ఇక్కడ అంటే ఇప్పుడు హిందూ సద్గురు ఒకరు, ముస్లిం సద్గురు ఒకరు, ఈ ఇద్దరు ఆయన నచ్చ చేశారు అనుకుంటే రెండింటికి రెండు వాయిస్ బాగా లోగా ఉందండి. లో ఉన్నదండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడండి, పర్వాలేదు, బాగానే ఇప్పుడు ఓకేనా? సరే. ఓకే. అంటే ఒక స్థాయి వరకు వాళ్ళు అనుసరించే విధానాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ వన్స్ ఆ ఒరిజినల్ రీలంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. అంటే వాళ్ళు ఆ ట్రెడిషన్లో చెప్పినా ఈ ట్రెడిషన్లో చెప్పినా మీరు అనేది హిందూ ఇస్లామిక్ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది ఆ స్థాయిలో అని కదా. అంటే హ్యూమన్ ఫంక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు బాబా వచ్చి మన మధ్యన కొన్ని పద్ధతులు పాటించడం అన్నీ కూడా అంటే మన కనెక్టివిటీకే కానీ మళ్ళీ అయితే కనెక్ట్ కావు మనం వాళ్ళ హయ్యర్ లెవెల్లోనూ పనిచేస్తాం. బహుశా సద్గురువుల దగ్గర కూడా అదే అప్లై అవుతుంది కదా. అంటే ఇది అగైన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి గోపాలకృష్ణ గారు, ఈ ఫెల్ట్ దట్ వే. మరి ఎక్కడన్నా బాబా చెప్పారా నాకు తెలియదు, కానీ యు ఆర్ రైట్ అండి. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అదేం ఉండదు. రాజుగారు, లెట్ మీ జస్ట్ షేర్ వన్ థింగ్ అండి. ఉపాసనీ మహారాజు అతని గురువు షిర్డీ సాయిబాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్తాడు. ఉపాసనీ మహారాజు పూర్తిగా ఛాందస హిందూ సంప్రదాయంలో పుట్టి పెరిగినవాడు. అడిగితే ఒక మహమ్మదీయుడి దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి అని వెళ్ళడం మానేస్తాడు. కానీ అతని లోపల తపన దహించేస్తూ ఉందన్నమాట. దానికి సమాధానం పరచుకోలేకపోయేవాడు. అప్పుడు మళ్ళీ అతని గురువు చెప్తాడు, నువ్వు అతన్ని మహమ్మదీయుడు అనుకుంటున్నావు, భగవద్ అనుభవం పొందేసిన వాడికి మతానికి అతీతంగా ఎదిగిపోతాడు. ఈలోగా అనుభవం పొందే వరకు మనకి తారతమ్యాలు, ఈ పొరపచ్చాలు ఇవన్నీ కనపడతాయి, మతము ఇవన్నీ కూడా. బట్ ఒకసారి భగవదనుభవం వచ్చేసాక వాళ్ళు ఈ మతం అనే స్థాయిని దాటి వెళ్ళిపోతారు. అంచేత నువ్వు దర్శనం చేసుకో అని సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా బాబా ఒక సందర్భంలో ఇలా చెప్పారు, నా 5 సద్గురువులలో 2 పూర్తి మహమ్మదీయులు, 2 పూర్తి హిందువులు, ఒకడు సగం హిందూ సగం మహమ్మదీయుడు అని చెప్పారు. ఇప్పుడు చూడండి, హజరత్ బాబాజాన్, తాజుద్దీన్ బాబా 2 పూర్తి మహమ్మదీయులు, నారాయణ మహారాజ్, ఉపాసనీ మహారాజ్ పూర్తి హిందువులు, షిర్డీ సాయిబాబా సగం హిందూ సగం మహమ్మదీయుడు. అంటే ఆయన వర్కింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఆయన చూజ్ చేసుకుని వస్తాడనమాట. బికాజ్ ఈ ప్లాట్ఫామ్ మీద ఆయన పనిచేయవలసి ఉంది. ఏది హిందూ సంప్రదాయము మహమ్మదీయ సంప్రదాయము రెండింటి మధ్యలో పనిచేయాల్సి ఉంది కదా. అందుకని జై బాబా సార్. జై గోపాలకృష్ణ గారు ఓకేనండి? ఓకే అండి. జయబాబు సార్, మస్తులు ఇండియాలో ఎంత రెస్పెక్ట్ ఉంటుంది ఇండియాలో అన్నదానికి చిన్న ఇది ఉంది కదండి. మన వేఫేరర్స్లో ఒక సిక్కు ఉంటాడు ఒక అతను గుమ్మంలో కూర్చుని ఉంటాడు ఒక మస్తు ఒక అతను. అది అంటే ఇంట్లో లోపలికి వెళ్ళడానికి దారి లేకుండా చేసేస్తాడు అన్నమాట. అలా ఎవరిని రానిచ్చేవాడు కాదు. అతను పక్కనే నిచ్చెన వేసుకుని అలా ఎక్కువారు అనమాట. ఇంట్లో వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళేవారు ఇంట్లో లోపలికి వెళ్ళడానికి. అది సొంత ఇంట్లోకి వెళ్ళడానికి
అని ఇచ్చిన మీద నుంచి వెనక్కి ఇంట్లోకి వెళ్ళేవారు అనమాట. ఇది వాడేవారు కాదు, అవునండి. ఆయన ఉన్నాడని చెప్పి. అది జ్ఞాపకం వచ్చిందండి అంతే. జై బాబా. తర్వాత ఇంకొక మాట అండి, మన పోలవరం ఉంది కదండి, బాణేశ్వరరావు గారు ఊరు. ఆ పక్కనే కోనసీమలో ముమ్మడివరం పక్కన కొత్తలంక అని ఒక గ్రామం ఉందండి. అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ ఒక మహమ్మదీయ మస్తు ఉండేవాడు అనమాట. 5వ భూమికకు చెందిన మస్తు అని బాబా చెప్పారు. అతను ఆంధ్ర రాష్ట్ర ఆధ్యాత్మిక పరిపాలకుడు అని బాబా చెప్పారు. అతను ఒక ఇంటి అరుగు మీద ఆ యజమాని ఇతనికి ఆశ్రయం ఇచ్చాడనమాట. లోపల నుంచి భోజనం అన్నీ తెచ్చి పెడుతూ ఉండేవాడు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు, ఎక్కువగా దిగంబరంగానే ఉండేవాడు. అతనికి ఒక మంచం చేయించి ఆ మంచం మీద పడుకుని ఉండేవాడు, ఆహారం పెడితే తినేవాడు. అతని మనవుడిని కలిసామన్నమాట అండి. అక్కడ పెద్ద దర్గా, చాలా పెద్ద దర్గా కట్టారు. ఇప్పుడు వాళ్ళే దానికి ట్రస్టీలుగా అది ఉంటున్నారనమాట. సో అది వాళ్ళకు ఉన్నటువంటి చిన్న ఆస్తి పాపం, కానీ ఇతనికి ఖర్చు పెట్టేవారు. ఇతను చూడడానికి వచ్చేవాళ్ళు అందరికీ ఆశ్రయం, దానికే ఆస్తి అంతా ఖర్చు పెట్టేశారు వాళ్ళు. ఒక చిన్న షెడ్ లాగా కట్టి ఒక వసతి కూడా, వచ్చి భక్తులకు వసతి కూడా కట్టేశారు వాళ్ళు. అలాగే ఇండియాలో వీళ్ళని గుర్తించి వాళ్ళకి సేవ చేసి తమను తాము అర్పించుకోవడం అనేటువంటిది పరిపాటిగా వస్తూ ఉంది అని చెప్తున్నాడు డాన్. జై బాబా. ఆయన న్యూడ్గా గోదావరిలో తేల్తా వచ్చాడని ఆయన ఒకటి ఇంకొకటి మీరు చెప్పిన ఆయన. అవును సార్. కాలక్రమేణా జనం పెరిగిపోవడంతో ఒక పైన కూర్చోబెడితే కిందకి ఆయన ఎవరిని పట్టించుకున్నాడు. మా గ్రాండ్ మదర్ అది వెళ్ళేవారని చెప్పేవారు. ఆయన కోపం తెప్పించేవారు, వీళ్ళు కాళ్ళు లాగి అది ఆయన తన్నేవాడు. తంతే కోరికలు తీరిపోయాడు వీళ్ళకి. అదొక సెంటిమెంట్ కింద ప్రబలిపోయి విపరీతంగా, అంటే ఆయన డివినిటీ ఆ విధంగా గుర్తించడం. మా కుటుంబాల్లో కూడా చాలా మందికి వల్లి అని అమ్మాయిలకి, వల్లి బాబా అని అబ్బాయిలకి, అంటే వలీ ఆయన పేరు ముస్లిం, చాలా మందికి ఉంటుందండి. ఆయన కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది. బాబా అక్కడికి వెళ్ళడం, ఆయన కలవడం, అది చాలా అద్భుతంగా ఉంటుందండి. అది జై బాబా అండి. జై బాబా సార్. చెప్పండి సార్. గో హెడ్ రఘుపతి. Actually, this is the opinion of Don Stevens. Actually, in the point of Baba, this is not correct, because the Sadgurus will hand over their charge for one of their inner circle. Out of 14 members, they will hand over the charge for one of inner circle member. And also they have considered here only Muslims and Hindus. But Baba's point of view, Muslims and Hindus and Christians also included as a major religion. So this is only, in my opinion, it is only point of view of the Don Stevens, the editor. Yes, sir. Agreed. So this is my understanding, sir. Jai Baba. Jai Baba. జై బాబా సార్. జై బాబా. ఇంకా 7 minutes ఉందండి. అమ్మ మీద అయిపోయింది కదండి గౌరీ గారు. ఓకే, నెక్స్ట్ గోపాలకృష్ణ గారు ఒక పారాగ్రాఫ్ ట్రై చేద్దామండి. జై బాబా. Meher Baba's work with masks in his ashram at Rahuri branched out increasingly, and over the course of the ensuing years, he made more and more trips into the heart and to the far corners of India, contacting, even if for a brief instant, all the available masks and sales. ముందు పేరంలో ఈ మస్తుల గురించి చెప్పినప్పుడు మెహర్ బాబా చేసిన కార్యక్రమంలో ఈ మస్తులకు సంబంధించిన కార్యక్రమం కూడా చాలా మేజర్. ఫీబుల్ అవుతుందండి వాయిస్, కొంచెం మైక్ అని దగ్గర పెట్టుకోండి. అదే మస్తుల కార్యక్రమం కూడా మేజర్ అని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ పేరాలో ఏంటంటే వస్తున్నటువంటి 3 పేరాల్లో ఈ మస్తుల గురించి కొంచెం ఎక్స్టెండ్ చేశారు. అదే డాన్ స్టీవెన్స్ ఆయన అబ్జర్వేషన్ చెప్తున్నారు. అయితే ఇది ఏ పీరియడ్ తెలియదు, 1947 ఎగ్జాక్ట్గా డేట్ తెలియదు కానీ ఈ పీరియడ్లో అంటే మెహర్ బాబాస్ వర్క్ విత్ ది మాస్ ఇన్ హిజ్ ఆశ్రమ్ ఎట్ రాహురి బ్రాంచ్ అవుట్ ఇంక్రీజింగ్. అదే అలా పెరుగుతూ వచ్చింది అనమాట, రకరకాలుగా విస్తరిస్తూ వచ్చింది మస్తు కార్యక్రమం.
రాదు. అండ్ ఓవర్ ది కోర్స్ ఆఫ్ ది ఎన్ష్యూరింగ్ ఇయర్స్ అంటే వస్తున్నటువంటి కాలంలో ఏం చేశారంటే తర్వాత కాలంలో he made more and more trips into the heart and to the far corners of India. బాబా మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు కార్నర్స్కి ఎంత మూలన ఆయన ట్రిప్స్ వేశారనమాట. అంటే ఈ వస్తువుల కలెక్షన్లో భాగంగా కాంటాక్టింగ్ ఈవెన్ ఇఫ్ ఫర్ ఎ బ్రీఫ్ ఇన్స్టెంట్ ఆల్ ది అవైలబుల్ మాస్ అండ్ సైన్స్. అంటే ఈ నెలలో ఇలా తిరుగుతూ ఇంకా అవునండి. హలో, బాగా లో ఉందండి. ఒక్క నిమిషం. అయితే ఈయన ఇలా ఈ తిరుగుతూ అన్ని ప్రాంతాలని విజిట్ చేస్తూ వాళ్ళని కలుస్తూ చాలా తక్కువ సమయం, ఎంత తక్కువ సమయం కలవడానికైనా కూడా ఆయన అలా వెళ్తూ ఉండేవారు అనమాట. ఈవెన్ ఇఫ్ బ్రీఫ్ ఇన్స్టెంట్ ఆఫ్ ఆల్ ది అవైలబుల్ మాస్ ఇన్ సైన్స్ వాళ్ళు కాంటాక్ట్ అవుతుండేవారు చాలా తక్కువ అమౌంట్లో, తక్కువ టైంలో, అంటే వాళ్ళతో తక్కువ టైం స్పెండ్ చేయడం. The story of these journeys is replete with the instances of severe hardship and expenditure of great effort on the part of all who participated. ఇప్పుడు సింపుల్గా బాబా ఇలా విజిట్ చేశారు అన్ని కార్నర్స్ వాళ్ళని కలిసారంటే ఇది జస్ట్ లైక్ దట్ అయిపోలేదు అది. ఎందుకంటే ఆయనతో పాటు వెళ్ళేటువంటి మిగతా ఈవెన్ ఆయన కూడా చాలా కష్టపడాల్సి వచ్చేది. చాలా ఎక్కడో ఒకరి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఆయనతో కాంటాక్ట్ అవ్వాలి, ఆ మస్త్తో కాంటాక్ట్ అవ్వాలి, ఈయన గ్రూప్తో పాటు ఈయన వెళ్తూ అవ్వచ్చు, ఇంకా ఏ విధంగా అయినా అక్కడికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా హార్డ్షిప్తో నిండి ఉండేవట ఇవన్నీ కూడా. అంతేకాకుండా అది పార్ట్ ఆఫ్ ఆల్ హూ పార్టిసిపేటెడ్. ఆయనకే కాకుండా ఇంకా ఆయనతో పాటు ఎవరైతే ఫిలిపీన్స్ దీంట్లో కంపెనీ అయ్యి ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ఈ హార్డ్షిప్ సబ్జెక్ట్ అయ్యేవాళ్ళు. సో అది ఈ పేరాలో చెప్పిందంటే అదంటే ఆ మస్తులకు సంబంధించిన కార్యక్రమాలు బాగా ఇంక్రీజ్ అయ్యాయి. ఈయన ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ ప్రాంతాలే కాకుండా ఈవెన్ మూలం ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళేవారు. కనీసం కొంచెం సేపు వాళ్ళతో గడిపేవారు మస్తు ఫ్రెండ్స్తో. ఇవి చాలా ప్రేయర్స్తో కూడుకున్నటువంటిది ఆయనతో పాటు మిగతా వాళ్ళకి కూడా అని చెప్పారు. ఫుడ్ నోట్స్లో వేఫేరర్స్ రిఫరెన్స్ ఇచ్చారు. డీటెయిల్స్ వేఫేరర్స్ ఉన్నాయండి కామెంట్స్. మస్తు వేఫేరర్స్ చాలా అద్భుతమైన గ్రంథం అండి. అది యాక్చువల్గా విలియం డాంకిన్ మస్టు పర్యటనలో పాల్గొన్నట్టుగా లేదు, కానీ అతను ఆ సమాచారం అంతా సేకరించి బాబా ఆజ్ఞ మేరకు ఆ పుస్తకాన్ని రాశాడు. దానికి ముందు మాట బాబా స్వయంగా రాశారు. అంటే ఒక మానవుడు రాసినటువంటి గ్రంథానికి భగవంతుడు పరిచయ వాక్యం రాశాడు అన్నమాట. అంత గొప్ప గ్రంథం అండి అది. ఏమైనా ఉన్నాయండి ఈ పారాగ్రాఫ్ మీద? ఓకే, 1 minute ఉందండి. కపుల్ ఆఫ్ అనౌన్స్మెంట్స్. ఎవరైనా కొత్త వాళ్ళకి కాల్ జాయిన్ అవ్వాలి అంటే మనకి ఇన్వైట్ లింక్ ఇది వరకు పంపించామండి. అది మళ్ళీ ఒకసారి పెడతాను నేను గ్రూప్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మార్నింగ్ ఈ టైంని వెచ్చించగలిగే వాళ్ళు, సాటర్డే సండే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు షేర్ చేయండి. అలాగే రికార్డెడ్ ఈ ఆర్కైవ్స్ ఏవైతే ఉన్నాయో మనం చర్చించుకుంటున్నవి అవి కూడా యూట్యూబ్లో ఎప్పటికప్పుడు పెడుతున్నాం. ఆ లింక్ ప్రతి 2 వారాలకు ఒకసారి పెడుతూ ఉంటాను మీకు. ఎవరైనా ఉదయం అటెండ్ కాలేక ఉన్న వాళ్ళకి, మీకు ఆత్మీయులకు కానీ బాబా లవర్స్ కానీ ఎవరికైనా మీకు షేర్ చేయాలంటే గర్భగ్రంథంగా షేర్ చేయండి. ఇదండి. సో దాసు మీ వైపు నుంచి ఏమైనా ఉన్నాయండి అనౌన్స్మెంట్స్? లేదు సార్. ఓకే, అయితే ముగిందాం అండి కాల్.
అవతార్ మెహర్ బాబా की जय. జై జై బాబా సార్. జై బాబా అండి అందరికీ. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।